నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయిటి సుశాంత్ వ్లాగ్. సో టుడే మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే గుడి కాడికి స్విమ్మింగ్ చేయడానికి పోతున్నాం. గుడి దగ్గరికి స్విమ్మింగ్ చేయడానికి పోతున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో విల్ బి బ్యాక్. బాయ్. సో మేము స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళే దారిలో చాలా కూల్గా ఉండే, ఎంత బాగుండే తెలుసా వెదర్. అసలు వర్షం కూడా పడింది. ఎండలను చూసి 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 ఒకటేసారి వర్షాన్ని చూసేసరికి ప్రశాంతం అనిపించింది. సో యాదగిరిగుట్ట లోపలికి మేము ఎంటర్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఫ్లవర్స్ అవసరం, అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలామంది గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ స్వామివారి మెయిన్ పాదాలు అనేటివి ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. మేము వచ్చేసాము. ఇక మా సుషియానికి గుండె అవుతుంది. ఇప్పుడు కాసేపు గుండు చేయించుకొని కలుస్తాం. చెప్పు బాయ్. చెప్పు బాయ్. చెప్పు. సో మేము కళ్యాణకట్ట దగ్గరకు వచ్చేసి గుండుకు టికెట్ తీసుకున్నాము. తీయించుకున్న తర్వాతకి ఇక వీడు ఉండి గుండు చేయించుకుంటాను అని అన్నాడు అనమాట. సో నేను గుండె ఆమె స్టార్ట్ చేస్తుంటే ఎంత ఏడుస్తాడో ఏమో అని అనుకున్నా, కానీ గుడ్ బాయ్ లాగా కూర్చున్నాడు. ఫస్ట్ చేయించుకుంటా వాడు చేసి ప్రతి పని నేను చేస్తా అని తర్వాత ఏడుపులో స్టార్ట్ చేస్తాడు అనమాట. అట్లాంటిది వాడు సైలెంట్గా కూర్చొని ఇట్లా షేవ్ చేయించుకుంటుంటే గుండు నాకు ఎంత గమ్మత్ అనిపించింది తెలుసా అసలు. ఇంకా మొత్తం లిటరల్లీ వాడు కళ్ళు మూసి కొనే ఉన్నాడు అనమాట. అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయట్లే. ఆ హెయిర్స్ అనేటివి కళ్ళలో ఎట్లా పోతాయి అని చెప్పేసి. గుండు అయిపోయింది. నెక్స్ట్ ఆయనకి గుండు చేయించి ఇక్కడ పుష్కర్ణిలో స్నానం చేయాలి కదా, అక్కడికి తీసుకొచ్చాము. ఆయనకి వాటర్ అంటే చాలా ప్రాణం అనమాట. వాటర్ ఎక్కడ చూస్తే అక్కడ వావ్ అని ఇట్లా ఆనందించిపోతాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి వాడికి కొద్దిసేపు అందులో ఆడుకొనించిన తర్వాత నడువక్క నేను ఒక్కనే ఉన్నాను రండి మీరు కూడా అని చెప్పేసి అనేసరికి నేను కూడా వెళ్ళాను. మొత్తం ఆ గ్రిల్స్ పై నుంచి ఎక్కి దుంకుతున్నాడు అనమాట. మాకేమో భయము, అక్కడ మొత్తం స్టెప్స్ ఉన్నాయి, ఎక్కడన్నా తాకుతుంది అనేది. చాలా కష్టం వానికి బేర్ చేయడం అంటే చాలా కష్టం అసలు. చూడండి వెనకాల ఎట్లా చేస్తున్నాడు అసలు. ఇంకా చాలా కొద్దిసేపు ఇద్దరం ఆడుకున్నాం. చాలా ఆడుకున్న తర్వాతకి ఇంకా వాడు నాతోనే కాక అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితోనే ఆడుకుంటున్నాడు అనమాట. అసలు చాలా తొందరగా కలిసిపోతాడు అందరితోని వాడు. ఇంకా నాతోని ఎంత ఆట పెట్టినాడు చూడండి అసలు. సగం వీడియో మొత్తం ఇక్కడ గుండంలోనే రీచ్ అయిపోయింది. ఇంకా మేము పైన కూర్చోబెట్టుకొని చెప్పునానంటే వినట్లే అసలు. ఎక్కడికి వెళ్తున్నాం సుజు? పానీపూరికి వెళ్తున్నామండి మేము. నామా పెట్టుకొని పానీపూరి తినడానికి వెళ్తున్నాం కదా సుశాంత్. సుశాంత్ అసలు మధ్యాహ్నం 2 o'clock అండి అసలు టైమింగ్. అది ఎంత చల్లగా ఉంది. 5:36 అవుతున్న మూమెంట్లో ఉన్నట్టుంది అనమాట. అసలు చూడండి ఎంత బాగుంది. ఇట్స్ రైనింగ్. ఏ గుండు తిను బాగుంటుంది తిను. మా కన్నయ్య చూసినావా ఎట్లా తింటున్నారు ఇద్దరు. సుషి ఏం తింటున్నావు? ఎట్లా తింటున్నావు? తిను ఒకసారి. ఇట్లా తినాలి.
సుశాంత్ మామిడికాయ తీయగా ఉందా పుల్లగా ఉందారా? ఏ తీయగా ఉంది. ఎట్లుంది కన్నయ్య మామిడికాయ? ఎట్లు నువ్వు అబద్ధం చెప్తున్నావా? ఇక్కడ చూడు, ఇది ఏం ఛానల్ మనది? యూట్యూబ్ పేరు ఏంటి మనది? మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనవా? సడన్ సర్ప్రైజ్ అంట. సో మేము మ్యాంగో తిని స్టార్ట్ అయిపోయాము. బస్ స్టాప్లో కొండపైకి వెళ్ళే బస్సెస్ అన్నిటి వస్తుంటాయి. సో మేము ఆ బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. చూడండి, యాదగిరిగుట్ట లోపలికి వచ్చేస్తున్నాము. సో ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఏం లేకుండే. మేము మధ్యాహ్నం వెళ్ళాము. సో మేము దర్శనానికి వెళ్ళేసరికి 5 అయిపోయింది. సో మేము మధ్యాహ్నం నుంచి కొద్దిగా ఇవి మ్యాంగోస్ అవి ఇవి స్టఫ్ ఇవే తినడానికి ఉండే. ఇంకా మేము అక్కడ హోటల్లో మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము, అవి తిన్నాం అనమాట. ఇంకా వీడు నా దగ్గరనే కూర్చుంటాడు. తినేటప్పుడు మేమే కంపల్సరీ నేనే తినిపించాలి వాడికి. సో ఇంకా తింటా ఉన్నాడు. మా దయకనేమో మనకి సతాన్స్తా ఉందన్నమాట. గుండు వాడు అనమంటున్నాడు, నన్ను గుండు అనండి అని చెప్పేసి. సో ఇంకా మేము గుండు అంటే ఏంది ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇంకా వాడు తినేసి మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇంకా అట్లనే కొద్దిగా కూర్చొని టీ గిట్లా తాగేసి వెళ్దామని చెప్పేసి అట్లనే వాడు ఏదేదో చెప్తున్నాడు అనమాట. మన స్కూల్ స్టోరీస్ ఏదేదో చెప్తున్నాడు. ఇంకా అవే వినుకుంటూ ఉండే. మా దర్శనం అయితే అయిపోయింది. చూసినా నరసింహస్వామికి? చూసా నరసింహస్వామికి చూసినావా? ఎట్లుండు? ఓ వ్యూ చూడండి. అంకుల్ పోతే అట్లా దుంకి దా లెట్స్ గో, పైకి వెళ్దాం. అంకుల్ పోతే అంటున్నా వెళ్తే పోతే అక్కవి సుషి ఇటు తిరుగు. మా సుషి ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తావా వీటిని? మంచిగా ఉన్నాయా? బాగున్నాయా? ఇంటికి తీసుకెళ్తావు మరి? పైకి నువ్వు హెల్ప్ చేస్తావా పోనీ? లిటరల్లీ గైస్, మా సుషి కూడా ఇట్లనే లట్కాన్స్తా ఉంటాడు ఇంట్లో. ఇప్పుడు మనిషి అయిపోయాడు మా సుషి. దా గైస్, వీళ్ళ ప్రేమ చూడండి. మాకింత కూడా భయం లేదు గైస్. కొట్టిన కొబ్బరికాయ కొట్టుకొని కింద నుంచి పైకి వచ్చిన. టికెట్ తీసుకున్నా. వై? బికాస్ నా దగ్గర కూడా ఒక కోచ్ ఉంది కాబట్టి అలవాటు అయిపోయింది. జరా ఆగాలి సుశాంత్. ఇక్కడ నేను వీడియో ఆన్ చేసే లోపల మంకీకి ఆడు కొబ్బరి వేసేసాడనమాట. ఇక్కడ నేను మంకీకి కొబ్బరి ఇవ్వడానికి వెళ్తున్నాను. వాడు అక్క కొబ్బరి వేస్తుంది మంకీకి అని చెప్పొచ్చు కదా. అక్క మంకీ అని అంటే అందరు నవ్వుతున్నారు అక్కడ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.